హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి రైల్వే శాఖకు సంబంధించిన ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనకి 1104 పోస్టుల కోసం వేకెన్సీస్ అనేవి తీయడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి మనకి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే స్కైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. 1 ఇయర్ పాటు మనకి ట్రైనింగ్ ఉంటుందనేసి మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరు లాస్ట్ వరకు కూడా నోటిఫికేషన్ చూస్తే ప్రతి ఒక్కటి కూడా మీకు పిన్ టు పిన్ అర్థమవుతుంది. అండ్ ఎవరైతే అప్లై చేసుకోవాలి, అలాగే ఏ పోస్టులు ఉన్నాయి, ఏ వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీల వాళ్ళకి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయని కూడా మనకి క్లియర్గా మొత్తం వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి వీడియోలో మొత్తం అంతా కూడా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నేను మంచి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు పెడుతూ ఉంటాను. వాటికి సంబంధించినవన్నీ కూడా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్ చేసి నన్ను అడగండి. నేను మీకు అందరికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ ఇవన్నీ కూడా మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసినట్టయితే కనుక మనకు ఆల్రెడీ ఆన్లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది, అప్లికేషన్ ప్రాసెస్. దీనికి సంబంధించి మనకి లాస్ట్ డేట్ వచ్చినప్పటికి 23rd February 2025 వరకు మనకి లాస్ట్ డేట్ ఉందనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో కాబట్టి ఈ లోపలకి ఎవరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఇది వచ్చేసి మనకి 24th January 2025 మనకి ఇది రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా చూద్దాము ఒకసారి ఈ వీడియోలో. లాస్ట్ వరకు కూడా చూడండి, స్కిప్ ఎక్కడ చేయకుండా. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాలనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇది మనం ఆన్లైన్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఎవరికైతే ఆన్లైన్ ప్రాసెస్ కావాలో వాళ్ళ కింద ఆన్లైన్ ప్రాసెస్ అనేసి నాకు కమెంట్ చేస్తే నేను ఎక్కువ వచ్చిన దాన్ని బట్టి చూసి ఆన్లైన్ ప్రాసెస్ కూడా చేస్తాను. సో దీనికి సంబంధించి ఆన్లైన్ ప్రాసెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే మనకి నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ కంప్లీట్ పోస్టుల గురించి ఇవ్వడం అయితే జరిగింది. మనకి 1104 పోస్టులు అయితే మనకి ఇక్కడ ఉండడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించిన పోస్ట్ డీటెయిల్స్ గురించి కూడా మనం చూద్దాం. ఇక్కడ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అలాగే ఏ క్యాస్ట్ల వారికి ఏ వేకెన్సీస్ అలాట్ చేశారని కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. చూద్దాం ఒకసారి. అలాగే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో పోస్టుల డీటెయిల్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి వర్క్షాప్ అనేసి ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఈ వర్క్షాప్కి సంబంధించిన పోస్టులు ఇవన్నమాట. అలాగే దీనికి సంబంధించి మనకి మెకానికల్ వర్క్షాపు, అలాగే సిగ్నల్ వర్క్షాపు, అలాగే బ్రిడ్జ్ వర్క్షాప్, ఇలా ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ పోస్టులు సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకి ఇక్కడ ఫీల్డ్స్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. అంటే వెండర్ కావచ్చు, లేకపోతే కార్పెంటర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, పెయింటర్, ఇలా దీనికి సంబంధించి డిఫరెంట్ ఫీల్డ్స్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ట్రేడ్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మనకి ఇక్కడ వేరు ప్రాంతాలకు సంబంధించి వేరుగా మనకి ఇక్కడ పోస్టులో అయితే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి అది కూడా చూద్దాము. దీంట్లో అయితే మనకి జనరల్, ఇలాగ మెకానికల్ వర్క్షాప్కి సంబంధించి జనరల్లో అయితే మనకి 166 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 42 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకి 160 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 32 వేకెన్సీస్, అలాగే ఓబీసీ వాళ్ళకి 111 వేకెన్సీస్, అలాగే మనకి వేకెన్సీస్ అనేవి అలర్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించి మనకి ఇక్కడ 411 వేకెన్సీస్ అయితే మనకి అలాట్ చేయడం జరిగింది. దీంతోపాటు మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా మనకి వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి మనకి 1 ఇయర్ అనేది ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే ఇక్కడ ఈ వర్క్షాప్కి అలాగే యూనిట్కి సంబంధించి మీకు ఇక్కడ డిఫరెంట్ వేకెన్సీస్ అనేవి ఇక్కడ అలాట్ చేయడం అయితే జరిగింది. డిఫరెంట్ వర్క్షాప్స్కి సంబంధించి ప్రతి ఒక్క క్యాస్ట్ వారికి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి అయితే అలాట్ చేయడం జరిగింది. పీడబ్ల్యూవిడి వాళ్ళకి, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి కూడా ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఈ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ నోటిఫికేషన్ని. సో అది ఒకసారి మీరు క్లిక్ చేసి దాంట్లో మీరు ఎక్కడ ఏ పర్టికులర్ దానికి పెట్టాలనేసి అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఒకసారి చూస్తే మీకు ఇక్కడ ఏ వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలియలేదు అనేసి అంటే కనుక కమెంట్ చేసి ఈ వేకెన్సీస్ ఈ పర్టికులర్ దగ్గర ఉన్నాయా అనేసి నన్ను అడిగితే నేను మీకు దానికి కూడా మీకు రిప్లై ఇస్తాను. అండ్ దీంట్లో మనం టోటల్గా చూసినట్టయితే ఇక్కడ మనం చూడండి 1104 వేకెన్సీస్ అయితే మనకి టోటల్గా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ క్యాస్ట్ల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇదైతే
అర్హత ఉన్న వాళ్ళు అందరూ కూడా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకనేసి అంటే చాలా మంచి ఆపర్చునిటీ. ఇది మనకి 1 ఇయర్ పాటు కూడా ట్రైనింగ్ ఇచ్చి మనకి తీసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి. అండ్ దీనికి సంబంధించి మనకి స్కై ఫండ్ ఇవన్నీ కూడా వస్తాయి. అది కూడా ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ 15 ఇయర్స్కి అంటే మనకి ఇక్కడ 24th జనవరి 2025 కల్లా మనకి 15 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి 15 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జనరల్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకొక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అలాగే ఓబీసీ వాళ్ళకి ఇంకో 3 ఇయర్స్ అనేది దీని మీద అంటే 24 ఇయర్స్ మీద ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది అనమాట. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకైతే 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం అనేది జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి ఇలాగ ఈ ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు అలాగే ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్టయితే కనుక ఎవరైతే 10th క్లాస్ మినిమం 50% క్వాలిఫికేషన్తో పాస్ అయ్యి ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు మనకి ఐటీఐ నోటిఫైడ్ అంటే ఐటీఐకి సంబంధించి క్వాలిఫికేషన్ కూడా దీనికి కావాలనేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరికైతే 10th క్లాస్ మినిమం ఇక్కడ 50% అనేసి 50% మార్క్స్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే 40% అలా ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవడానికి అవ్వదు. మినిమం 50% ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అలాగే నోటిఫికేషన్ సంబంధించిన ఫీజ్ డీటెయిల్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ ప్రతి ఒక్క క్యాండిడేట్ ఇక్కడ 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు పీడబ్ల్యూబీడీ వాళ్ళు ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళెవరూ కూడా ఎలాంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళు మాత్రం జస్ట్ 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. మనకి రైల్వేస్కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని జాబ్స్కి కూడా చాలా తక్కువగా ఉంటుంది ప్రాసెసింగ్ ఫీ అనేది. జస్ట్ ఈ రైల్వేస్కి సంబంధించింది కూడా జస్ట్ 100 రూపీస్ అనేది ప్రాసెసింగ్ ఫీ మనకి పే చేయాల్సి ఉంటుంది అనమాట. అది కూడా ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అలాగే నోటిఫికేషన్ సంబంధించి మోడ్ ఆఫ్ సెలెక్షన్ గురించి చూసినట్టయితే కనుక మనకి ఎలాంటి ఎగ్జామ్ కూడా ఉండదు అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి జస్ట్ మనకి 10th వచ్చిన పర్సెంటేజ్ 10th వచ్చిన మార్క్స్ని బట్టి దాన్ని బట్టి మనకి అలాగే ఐటీఐలో వచ్చిన వెయిటేజ్ని బట్టి మనకి తీయడం అయితే జరుగుతుందన్నమాట. మనకి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఎవరైతే మెరిట్ లిస్ట్లో షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని మాత్రమే దీనిలో మనకి తీసుకోవడం అయితే జరుగుతుంది. అలా షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగి అలాగే వాళ్ళకి మెడికల్కి సంబంధించిన కొన్ని టెస్టులు కూడా చేసి మనకి పోస్టుల్లోకి ఈ పోస్టులను భర్తీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ అని కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ గురించి చూసినట్టయితే కనుక ఎవరైతే మనకి షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ కాల్డ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేసి ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే దాంట్లో సెలెక్ట్ అవుతారో ఆ సెలెక్టెడ్ పర్టికులర్ క్యాండిడేట్స్ మాత్రం ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వాళ్ళు పిలుస్తారనమాట. అలాగే వీ హ్యావ్ టు సబ్మిట్ మెడికల్ సర్టిఫికేట్ అంటే మీరు ఫిజికల్గా ఎలా ఉన్నారో ఫిజికల్గా ఫిట్గా ఉన్నారా లేదా అనేసి ఆ మెడికల్ సర్టిఫికేట్ కూడా దాన్ని మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఎవరైతే దీంట్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి సంబంధించి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది అన్నీ కూడా పోస్టులు అప్రెంటిస్కి సంబంధించిన పోస్టులు కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ ట్రైనింగ్ 12 మంత్స్ పీరియడ్ 12 మంత్స్ అంటే 1 ఇయర్ పాటు మనకి ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనకి తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ దీనికి సంబంధించి మనకి ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది అనేసి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించి నోటిఫికేషన్లో ఇంకొక పాయింట్ అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ డిప్లొమా హోల్డర్స్ కానీ ఎవరో కూడా ఈ పర్టికులర్ అప్రెంటిస్షిప్ దీనికి సంబంధించి ఎవరో కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ కాదన్నమాట. ఓన్లీ ఇక్కడ మనకి 10th అలాగే ఐటీఐ సంబంధించిన వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మిగిలిన ఎవరు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం లేదనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు వాళ్ళు. సో ఎవరు కూడా ఈ క్వాలిఫికేషన్ లేకుండా ఓన్లీ ఆ 10th లేకపోతే ఐటీఐ ఉన్న వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించి మోడ్ ఆఫ్ అప్లికేషన్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి ఏదైతే వెబ్సైట్ ఇచ్చారో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లోనే అంటే మీ ఫోన్లోనే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు అది కూడా కావాలనేసి అంటే ఒకసారి నాకు కమెంట్ సెక్షన్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేసి పెడితే నేను అప్లికేషన్ వీడియో కూడా మీకు చేసి పెడతాను. అండ్ ఈ పర్టికులర్ వెబ్సైట్ని నేను కింద మెన్షన్ చేస్తాను. సో ఈ రైల్వేస్ అనే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు 24th అంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనేసి అంటే 23rd 2nd 2025 అంటే ఫిబ్రవరి
ఈ ఫిబ్రవరిలో 23rd మనకి ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది క్లోజ్ అవుతుంది అనమాట. ఈ లోపలికి మీరు వెళ్ళి జస్ట్ 100 రూపీస్ పే చేసి మిగిలిన వాళ్ళు అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఎలాంటి ఫీ కూడా పే చేయక్కర్లేకుండా మీరు ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా దీనికైతే మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి రైల్వేస్ రిక్రూట్మెంట్ సెల్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇండియన్ గవర్నమెంట్ అనేది మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక మంచి నోటిఫికేషన్ అనే చెప్పొచ్చు అప్రెంటిస్ కోసం. అలాగే ఇక్కడ ఈ బెస్ట్ నోటిఫికేషన్గా మనకి ఇదైతే ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి మనకి ఈ ట్రైనింగ్ పీరియడ్ కూడా మనకి 1 year పాటు ఉంటుంది అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే అప్రెంటిస్ ట్రైనింగ్ నోటిఫికేషన్ అనేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నన్ను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగండి. నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నేను వాటిని క్లారిఫై చేస్తాను. అండ్ దీనికి ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరికైతే మీ ఫ్రెండ్స్కి అవసరం ఉంటుంది అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అండ్ దీనికి సంబంధించి ఇంకా నాకు ఏమైనా అడగాల్సి ఉంటే అలాగే ఇంకేమైనా చెప్పాల్సి ఉంటే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. అండ్ నేను ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ నోటిఫికేషన్ని. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి దాన్ని. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.